ప్రపంచంలో ఏ మనిషికి అనారోగ్యమే లేకపోతే, ఆకలే లేకపోతే, మందులు అవసరమే లేకపోతే ఎలా ఉంటుందో ఈ కథలో మీరు వినొచ్చు. నిజంగా ఇలా జరిగితే సోషల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మీరు ఈ కథను చివరి వరకు వింటే అర్థమవుతుంది. శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన ఇలాగే జరుగుతుంది అనే కథను విందాం. ఈ కథ డిసెంబర్ 3, 1981 సంవత్సరం ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్దాం. ప్రొఫెసర్ వ్యాస్ కుర్చీలో ఇబ్బందిగా కదిలి వాచి చూసుకున్నాడు. అతడి చేతుల్లో ఒక పెద్ద కవరుంది. జాగ్రత్తగా గమనిస్తే అతడి చేతులు టెన్షన్తో వణకడం కనిపిస్తుంది. అతడి చేతిలో ఉన్న కవరులో నిక్షిప్తమై ఉంది ఒక అపురూపమైన విషయం. అది బయటపడిన మరుక్షణం యావత్ ప్రపంచం అతడికి నివాళులు అర్పిస్తుంది. ప్రొఫెసర్ వ్యాస్ మళ్ళీ అసహనంగా వాచీ చూసుకున్నాడు. 5:30 అయ్యింది. ఒక్కరొక్కరే లోపలికి వెళ్ళొస్తున్నారు. వరుసగా కుర్చీలు వేసున్నాయి. అతడే చివరికి మిగిలాడు. అతడికి 5ంటికి అపాయింట్మెంట్ ఇవ్వబడింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో విజిటర్స్ రూమ్ అది. రూమ్ లోపలికి వెళ్తున్న వాళ్ళు ప్రెసిడెంట్ని కలుసుకోవడానికే వెళ్తున్నారు. వాళ్ళందరూ 2 నెలల ముందే సరైన టైంతో సహా అపాయింట్మెంట్ తీసుకున్నవాళ్ళు. ఒక్కొక్కరికి 5, 10, 15 ఇలా అవసరాన్ని బట్టి సమయం కేటాయించబడింది. వ్యాస్ మాత్రం తను కనుక్కున్న విషయం, ఆ ఫార్ములా కాగితాలు, మాట్లాడవలసినవి వ్రాసి పంపగానే 10 రోజుల్లో వచ్చి కలవమని జవాబు వచ్చింది. అతడి ఫార్ములాని విదేశాలు తీసుకెళ్తాయని, గూఢచారులు వెంటబడతారని, ఇలాంటి చౌకబారు డిటెక్టివ్ కథల భయం ఏమీ లేదు. మామూలుగానే ఢిల్లీ వచ్చాడు. ఇచ్చిన టైంకి ప్రెసిడెంట్ భవనానికి చేరుకున్నాడు. అక్కడ అతని ఐడెంటిటీ పరిశీలించబడింది. ఇంకొద్ది క్షణాల్లో తను ప్రెసిడెంట్ని కలుసుకోబోతున్నాడు అన్న భావం అతడిలో టెన్షన్ని కలగచేయడం లేదు. తను కనుక్కున్నది ప్రపంచానికి వెల్లడి కాబడుతున్నది అన్న భావం అతడిలో ఉద్వేగాన్ని కలగజేస్తోంది. ఇంతలో పిలుపు రావడంతో అతడు ఆలోచనల నుంచి తేరుకొని లోపలికి వెళ్ళాడు. లోపల సోఫాలో చాలా ఇన్ఫార్మల్గా కూర్చొనున్నారు ప్రెసిడెంట్. ప్రొఫెసర్ వ్యాస్ని చూసి నవ్వి కూర్చోమన్నట్టు చెయ్యి చూపించాడు. కొంచెంసేపు మామూలు సంభాషణ, పరిచయాలు జరిగాక వ్యాస్ ముందుకు వంగి నేను నేనొక విషయాన్ని కనుగొన్నాను అన్నాడు ఉపోద్ఘాతంగా. అతడి కంఠం వణుకుతోంది. అయితే ప్రెసిడెంట్ మొహంలో ఆశించినంత ఉద్వేగం లేదు. కాని వ్యాస్ ఆతృత గమనించినట్టు నవ్వి మీరు పంపించిన కాగితాలు మా వాళ్ళు చదివి వినిపించారు ప్రొఫెసర్. నాకు కొద్దిగా విషయం తెలిసింది అన్నాడు. మీరు మిగతా విషయాలు చెప్పండి అని కూడా అన్నాడు ప్రెసిడెంట్. వ్యాసు గొంతు సవరించుకొని నికోటిన్. చాలామంది శాస్త్రజ్ఞులు నికోటిన్ని చాలా అపాయకరమైన వస్తువుగా భావిస్తారు. కానీ నికోటిన్, ఆల్కహాలు కొన్ని విపరీతమైన పరిస్థితుల్లో కలిస్తే ఒక రకమైన గ్లూకోజ్ తయారవుతుందని నేను కనుక్కున్నాను అని ఆగాడు వ్యాస్. ఆ విషయం మీ రిపోర్ట్లో రాశారుగా అన్నాడు ప్రెసిడెంట్. ఆ గ్లూకోజ్ ఒక మాత్ర పరిమాణంలో తీసుకుంటే మనిషి శరీరంలోకి అది ప్రవేశించాక కోటింగ్ ఏర్పరుస్తూ పోతుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు ఒకటేమిటి అన్ని అంగాలకి అది భద్రత చేకూరుస్తుంది. బ్రతికినంత కాలం ఆ కోటింగ్ అలానే ఉంటుంది. అంటే అంటే ఇంక మనిషికి అనారోగ్యమనేదే ఉండదు. క్యాన్సర్, క్షయ, పక్షవాతం ఇలాంటి రోగాలన్నీ మానవుడు మర్చిపోతాడు. చివరికి తలనొప్పి అంటే కూడా ఏమిటో వచ్చే తరానికి తెలీదు. ఆస్పత్రి అన్న పదం కేవలం డిక్షనరీల్లోనే మిగులుతుంది. ప్రతి మనిషి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడు అని చెప్తున్నాడు వ్యాస్. ఈ మాటలు చెప్తున్నప్పుడు అతని మొహం ఒక రకమైన దీప్తితో వెలిగింది. ఎంతో శ్రమపడి ఒక గొప్ప విషయాన్ని కనుక్కున్న వాళ్ళు అపజయం తాలూకు వివరాలని ప్రజల ముందు పెట్టి వారు సంభ్రమంతో దాన్ని ఆస్వాదించబోతుంటే వచ్చే ఆనందం అది. చాలా గొప్ప విజయం సాధించిన వాళ్ళకే దానిలో ఉండే ఆనందం తెలుస్తుంది. వ్యాస్ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విషయం కనుక్కున్న వెంటనే నేను దీన్ని వెల్లడించలేదు ప్రెసిడెంట్. 2 సంవత్సరాలు ప్రయోగాలు చేశాను. ఆ ప్రయోగం ఎవరిమీదో కాదు, నా భార్య మీదే. ఆమెకి ఒక టాబ్లెట్ ఇచ్చి పరిశీలిస్తూ వచ్చాను. ఏ దుష్పరిణామాలు లేవు. అనుకున్నట్టే
ఏ వ్యాధి ఆమెను దరిచేరలేదు. ఐస్ ముక్కలు గంటల కొద్దీ తలమీద ఉంచినా జలుబు చెయ్యలేదు. కాబట్టి ఇక మీరు చెయ్యవలసిందల్లా ఒక్కటే, ఈ మాత్రని ప్రపంచానికి అందించటం. నెల రోజుల్లో ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఈ మాత్రని ఒకదాన్ని వేసుకునే ఏర్పాటు చేయడం. అంతే అన్నాడు వ్యాస్. అమరత్వం సిద్ధించిన ఋషిలా సంతృప్తితో వెలిగిపోతున్న వ్యాస్ మొహంలోకి ప్రెసిడెంటు నిర్లిప్తంగా చూశాడు. ఇదంత సులభమని ఎందుకనుకుంటున్నారు మిస్టర్ వ్యాస్? తాపీగా అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడ్డాడు వ్యాస్. ఏమిటి? ఏమంటున్నారు మీరు? అనడిగాడు. చాలా గొప్ప విషయాన్ని, ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడూ కనుక్కోలేని విషయాన్ని మీరు కనుక్కున్నారు. మీకు నా అభినందనలు అంటూ పక్కనున్న ఫైలు తీసుకున్నాడు ప్రెసిడెంట్. తీసుకుంటూ, మీ పరిశోధన తాలూకు వివరాలు అందగానే నేను కొన్ని వివరాలు అధికారుల నుంచి తెప్పించాను. ఇదిగో అవి అంటూ కాగితాలు పరిశీలిస్తూ అన్నాడు. మన దేశంలో ఉన్న ఆస్పత్రులు దాదాపు 10 మిలియన్లు. 50 లక్షల మంది కన్నా ఎక్కువ డాక్టర్లున్నారు. వీరు కాక ఆర్ఎంపీలు, హోమియోపతి డాక్టర్లు చాలామందున్నారు. ప్రొఫెసర్ వ్యాస్ నెల రోజుల తర్వాత వీళ్ళందరూ ఏం చెయ్యాలి? అన్న ఈ ప్రశ్నకి అప్రతిభుడైన వ్యాస్ ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. ప్రెసిడెంట్ కొనసాగించాడు. సరే, డాక్టర్ల సంగతి అలా ఉంచండి. మందులు తయారు చేసే కంపెనీలు ఎన్ని మూతపడతాయి? ఆ కార్మికులందరూ ఏమవుతారు? 1,00,00,000కి పైగా ఉన్న మెడికల్ షాపులు, ఆపరేషన్ పరికరాలు తయారు చేసే కర్మాగారాలు, ఎక్స్‌రే యూనిట్లు, మొత్తం అంతా కలిపితే దాదాపు 50 కోట్ల మంది తమ జీవనాధారాలు కోల్పోతారు. వీరందర్నీ ఏం చేయమంటారు మిస్టర్ వ్యాస్? అన్న ఆయన ప్రశ్నకి, ఈ మాత్ర ఆకలిని కూడా చంపేస్తుంది సార్. కేవలం విటమిన్ మాత్ర వేసుకుంటే చాలు అన్నాడు వ్యాస్. అయితే మరీ కష్టం. రైతులు, పిండిమరలు, ఫుడ్ కార్పొరేషన్ ఉద్యోగులు, వీళ్ళందర్నీ ఏం చెయ్యాలి చెప్పండి అన్నాడు. షాక్ తగిలినట్టుగా నిశ్చేష్టుడైపోయాడు వ్యాస్. అతడు అనుకున్నది వేరు. తన పరిశోధన గురించి చెప్పగానే ప్రెసిడెంట్ తనని ఆకాశానికి ఎత్తేస్తాడు అనుకున్నాడు. నోబెల్ ప్రైజ్ గురించి, ప్రజలు తనకు పట్టే బ్రహ్మరథాల గురించి కలలు కన్నాడు. ఈ నిరాసక్తత అతడు కలలో కూడా ఊహించలేదు. మరిప్పుడు ఇప్పుడు ఏమిటి చెయ్యడం? అన్నాడు. ఈ వార్తని వెల్లడి చేయడానికి కూడా వీల్లేదు వ్యాస్. అప్పుడు నా మీద చాలా ఒత్తిడులొస్తాయి అన్నాడు ప్రెసిడెంట్. దీని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎకనామిక్ రివల్యూషన్ టోటల్ షాక్ల బారిన పడి ప్రపంచాన్ని ముందుకు నడవనీయదు. నెమ్మది నెమ్మదిగా ఆ మందుని ప్రవేశపెట్టాలి. ఒక పద్ధతి ప్రకారం మెడికల్ కాలేజీలు మూసుకుంటూ రావాలి. ఈ మాత్రల కోసం జనం విప్లవం తీసుకురాకుండా సెక్యూరిటీ ఏర్పాటు చెయ్యాలి. మనిషి ఆరోగ్యం కన్నా దేశం సక్రమంగా నడవడం నాకు కావాల్సింది అన్నాడు ప్రెసిడెంట్. పేపర్లు సర్దుకొని వ్యాస్ లేచాడు. ఇక మాట్లాడవలసిందేమీ లేదు. ప్రెసిడెంట్ కూడా లేచి షేక్ హ్యాండ్ ఇస్తూ, కంగ్రాచ్యులేషన్స్ ప్రొఫెసర్. మీ పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మానవజాతి భూమి మీద ఉన్నంత కాలం మిమ్మల్ని మర్చిపోదు అన్నాడు. కానీ నాకు కొద్దిగా టైం ఇవ్వండి. మీ మాత్ర ప్రతి ఒక్కరికి చేరేటందుకు కొంత టైం కావాలి అన్నాడు ఆయన. ఎంత టైం కావాలి మిస్టర్ ప్రెసిడెంట్ అనడిగాడు. 50 సంవత్సరాలు అన్నాడు ప్రెసిడెంటు. ఎయిర్పోర్ట్ నుంచి టాక్సీలో ఇంటికొస్తున్నాడు వ్యాస్. అతని మనసు కుతకుతలాడిపోతోంది. అసలు తనే ఈ మాత్ర తయారు చేసి అందరికీ పంచాలి. అప్పుడు గాని ఈ అధికారులకి బుద్ధి రాదు అనుకుంటూ ఉండగానే టాక్సీ ఇంటి ముందు ఆగింది. దిగి బ్రీఫ్ కేస్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది. అతడు కొంచెం ఆశ్చర్యపడుతూ భార్య కోసం వెతికాడు. ఆమె ఎక్కడా కనపడలేదు. బల్లమీద ఆమె పెట్టిన చీటీ మాత్రం కనబడింది. ప్రియమైన మీకు, నేనిలా ఉత్తరం పెట్టి వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ నా తరఫు నుంచి కూడా ఆలోచించండి. మీతో వివాహమైన ఈ 30 సంవత్సరాల్లో నేనేమనుభవించాను? మీకెప్పుడూ మీ పరిశోధనలు లెక్కలే. నన్నొక భార్యగా మీరు ఎప్పుడూ గుర్తించనే లేదు. చివరికి మీ పరిశోధనకి కూడా నేనే కావలసొచ్చాను. అయితే మీకో అనుమానం రావచ్చు, ఇంతకాలం ఎందుకు కలిసున్నాను అని. ఇంకేం చేయగలను ప్రొఫెసర్ వ్యాస్? స్త్రీగా పుట్టినందుకు ఎవరినో ఒకరిని వివాహం చేసుకుని ఆ భర్తనే దేవుడిగా కొలవాల్సిన దౌర్భాగ్యం మాది. మా రక్షణ కోసం, మా ఆకలి కోసం మిమ్మల్ని ప్రేమించాల్సొస్తోంది.
మీరు ఎంత కాదన్నా మీతోనే బ్రతకాల్సొస్తోంది. కానీ ఈరోజు మీరిచ్చిన మాత్రతో ఇక నాలో ఆకలి ఉండదు. రోగభయమూ ఉండదు. మరెందుకు మీతో కలిసుండడం? వెళ్ళిపోతున్నాను. ఇట్లు మీ భార్య అని ఉంది ఆ లేఖలో. ప్రొఫెసర్ ఆ కాగితాల్ని బల్లమీద పెట్టి కుర్చీలో కూలబడ్డాడు. చాలాసేపు నిశ్శబ్దంగా అలానే కూర్చొని ఉండిపోయాడు. రాష్ట్రపతి ఎకనామిక్ రివల్యూషన్ గురించే ఆలోచించాడు కానీ, సోషల్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించలేదు. ఈ ప్రపంచంలో మనిషికి మనిషికి మధ్య ఆప్యాయతలు, ప్రేమ, అనురాగం అన్నీ ఆకలి అనే పునాది మీదే నిర్మించబడతాయి అన్న మహత్తర విషయం అతడికి ఆ క్షణం బోధపడింది. వ్యాస్ నెమ్మదిగా లేచి తన పరిశోధన తాలూకు కాగితాలు చేతిలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత వాటిని అగ్గిపుల్లతో వెలిగించాడు. సమాప్తం. ఇదండి కథ. ప్రకృతి సహజంగా జరగవలసినవన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటే ఎకనామికల్ బ్యాలెన్సే కాదు, ఫ్యామిలీ కూడా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. అలా కాకుండా ప్రొఫెసర్ తయారు చేసినట్టుగా మందులు తయారు చేసి అందరూ వేసుకుని చిరంజీవులుగా మిగిలిపోతే ఇక కొత్త ఆకులు చిగురించేదెప్పుడు? ఆలోచించండి. మరిన్ని మంచి కథల కోసం కథాపుస్తకం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, హైప్ కూడా చేయండి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.